గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 835. ఈ సాటర్డే రోజున అదే June 22 రోజున జిఎస్టీ కమిటీ మీటింగ్ జరగబోతున్నది కదా. ఈ మీటింగ్ లోని జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు కొన్ని సెక్టర్స్ లోని జిఎస్టీ స్లాబ్స్ రిలేటెడ్ గా చేంజెస్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అవి ఏ సెక్టర్స్ అండ్ ఆ చేంజెస్ తీసుకొచ్చినట్లయితే ఎటువంటి కంపెనీస్ లాభపడబోతున్నాయి అనే దాని గురించి ఈ రోజు డైలీ మనీ షోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దాంతో పాటుగా మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 36 పాయింట్స్ పెరిగి 77,337 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 41 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,516 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.02% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.41% కరెక్ట్ అయింది. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం 1.90% పెరిగింది. ఈ రోజు మన మార్కెట్ లోని పెద్దగా పాజిటివ్ మూమెంట్ కనపడకపోయినా బ్యాంక్ నిఫ్టీలో మాత్రం చాలా మంచి ర్యాలీ కనపడింది. మోస్ట్ ఆఫ్ ది బ్యాంకింగ్ స్టాక్స్ ఈ రోజు సెషన్ లోని చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ఎస్పెషల్లీ వాటిలో కూడా ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్ లో అయితే మనం మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. ఈ బ్యాంకింగ్ సెక్టర్ లో ఉన్నటువంటి స్టాక్స్ లోని పాజిటివ్ ర్యాలీ కనపడడానికి రీసెంట్ గా అదర్ సెక్టర్ లో ఉన్నటువంటి చాలా స్టాక్స్ లోని మనం మంచి రన్అప్ చూసాం కదా. కానీ బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ లో మాత్రం పెద్దగా రియాక్షన్ కనపడలేదు. దీంతో బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ అయితే కొంచెం అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఈవెన్ బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నట్టుగా మనం ప్రీవియస్ గా కూడా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా. సో ఈ వాల్యుయేషన్ గ్యాప్ ఏదైతే ఉన్నదో దాంతోనే ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం కనపడి ఉండొచ్చు. అండ్ దీంతో పాటుగా బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ గా వేరియస్ అనలిస్టులు కూడా సిమిలర్ టైప్ ఆఫ్ వ్యూస్ ని షేర్ చేయడం జరిగింది. మైట్ బి ఈ రీజన్స్ తోనే ఈ రోజు సెషన్ లో మనకి బ్యాంక్ స్టాక్స్ లోని అంత పాజిటివ్ మూమెంటం కనపడి ఉండొచ్చు. అండ్ ప్రెసెంట్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. మన ఇండియాలోని వేరియస్ పార్ట్స్ లోని హీట్ వేవ్స్ అయితే ఇంకా బాగానే కంటిన్యూ అవుతున్నాయి కదా. సో ఈ హీట్ వేవ్ ఎక్కువ కాలం కొనసాగుతుండడంతో వేరియస్ వెజిటేబుల్ ప్రైసెస్ అవి కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి. రీసెంట్ గా చూసినట్లయితే ఆనియన్ ప్రైసెస్ బాగా పెరిగాయి అండ్ అలాగే టొమాటో ప్రైసెస్ కూడా బాగా పెరిగాయి. వీటితో పాటు అదర్ వెజిటేబుల్ ప్రైసెస్ కూడా బాగా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 Q4 లోని మన ఫుడ్ ఇన్ఫ్లేషన్ కొంచెం ఎక్కువగానే పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ ఎకనామిస్టులు ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ కానీ కొంచెం పెరిగింది అనుకోండి, దానివల్ల ఓవరాల్ ఇన్ఫ్లేషన్ నెంబర్ కూడా పెరుగుతుంది కదా. ఒకవేళ ఇన్ఫ్లేషన్ నెంబర్ మళ్ళీ పెరిగినట్లయితే ఆర్బీఐ రేట్ కట్స్ అన్నవి మరికొంతకాలం డిలే చేసేటువంటి అవకాశం ఉన్నది. సో ప్రెసెంట్ మీరు కూడా వేరియస్ వెజిటేబుల్ ప్రైసెస్ అవి పెరుగుతున్నట్లు అబ్జర్వ్ చేస్తున్నారు. ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ June 22 రోజున జిఎస్టీ మీటింగ్ జరగబోతున్నట్టుగా ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చింది కదా. ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లోని వేరియస్ సెక్టర్స్ రిలేటెడ్ గా జిఎస్టీ కౌన్సిల్ కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దీనిలో భాగంగా ఫెర్టిలైజర్ కంపెనీస్ పైన జిఎస్టీని ఎగ్జామ్ చేయాలని చెప్పి ఫిట్మెంట్ కమిటీ జిఎస్టీ కౌన్సిల్ కి ప్రపోజ్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఫిట్మెంట్ కమిటీ ప్రపోజ్ చేసినట్టుగా జిఎస్టీ కౌన్సిల్ గనక ఫెర్టిలైజర్ కంపెనీస్ పైన జిఎస్టీని ఎగ్జామ్ చేసినట్లయితే అది ఫెర్టిలైజర్ కంపెనీస్ కి చాలా బెనిఫిట్ కానున్నది. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి మోస్ట్ ఆఫ్ ది ఫెర్టిలైజర్ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ దీంతో పాటుగా సిగరెట్స్ పైన కూడా జిఎస్టీ కమిటీ దగ్గర నుంచి కొన్ని అనౌన్స్మెంట్స్ రావచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ ఈ సిగరెట్స్ తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ అండ్ కాంపోనెంట్స్ పైన జిఎస్టీ రేట్ ని 18% నుంచి 5% కి తగ్గించాలని చెప్పి జిఎస్టీ ఫిట్మెంట్ కమిటీ రికమెండ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేస్తున్నాయి. అండ్ వీటితో పాటు యాపిల్స్ ప్యాక్ చేసేందుకు యూజ్ చేసేటువంటి కాటన్ బాక్సెస్ పైన కూడా జిఎస్టీ రేట్ ని 18% నుంచి 12% కి తగ్గించేటువంటి అవకాశం ఉన్నదని అండ్ అలాగే సోలార్ కుక్కర్స్ పైన కూడా జిఎస్టీని తగ్గించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా గేమింగ్ కంపెనీస్ కి జిఎస్టీ కౌన్సిల్ లాస్ట్ టైం షాక్ ఇవ్వడం జరిగింది కదా. అండ్ ఈ గేమింగ్ కంపెనీస్ అన్ని కూడా చాలా వరకు జిఎస్టీ కౌన్సిల్ ప్రపోజ్ చేసినటువంటి ట్యాక్స్ పే చేయలేదని, ఆ ట్యాక్స్ ని పే చేయాలని చెప్పి వీళ్ళకి నోటీసెస్ కూడా పంపడం జరిగింది. సో ఈసారి మీటింగ్ లోని ఈ కంపెనీస్ కి కొంత రిలీఫ్ ఉండేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్నింగ్ అయితే న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. దాంతోనే ఒక్కసారి మనకి డెల్టా కార్ప్ లాంటి స్టాక్ లో అయితే పాజిటివ్ మూమెంటం కనపడింది. కాకపోతే మనీ కంట్రోల్ వాళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే ఈ ఆన్లైన్ గేమింగ్ కంపెనీస్ పైన 28% జిఎస్టీ స్లాబ్ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే జిఎస్టీ కౌన్సిల్ రివ్యూ చేయకపోవచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఫైనల్లీ 22 రోజున జిఎస్టీ కౌన్సిల్ దగ్గర నుంచి ఏ సెక్టర్స్ రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయో చూడాలి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒకవేళ ఫెర్టిలైజర్ సెక్టర్స్ కి జిఎస్టీ ఎగ్జామ్షన్ గానీ దొరికినట్లయితే ఆ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కి అయితే చాలా బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా చూసినట్లయితే స్మార్ట్ మీటర్ కంపెనీస్ కి వేరియస్ గవర్నమెంట్స్ నుంచి కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తుండడంతో వాళ్ళ ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నాయి కదా. సో ఈ స్మార్ట్ మీటర్ ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసేందుకు గాను వేరియస్ కంపెనీస్ వాళ్ళ కెపాసిటీస్ ని కూడా బిల్డ్ చేసుకోవడం జరిగింది. నో ఈ స్మార్ట్ మీటర్స్ రిలేటెడ్ గా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ కంపెనీస్ రిలేటెడ్ గా ఇప్పుడు ఒక నెగిటివ్ అప్డేట్ వచ్చింది. మహారాష్ట్రలోని స్మార్ట్ మీటర్స్ ఇన్స్టలేషన్ రిలేటెడ్ గా వేరియస్ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఈ ప్రొటెస్టులు జరుగుతుండడంతో ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ కేటగిరీ కన్స్యూమర్స్ కి ఈ స్మార్ట్ మీటర్ ఇన్స్టలేషన్ ప్లాన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఆపివేసినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఇక్కడ స్మార్ట్ మీటర్స్ ఇన్స్టాల్ చేసినట్లయితే దాని వల్ల కన్స్యూమర్స్ పైన అధిక భారం పడుతుందని చెప్పి న్యూస్ బాగా సర్క్యులేట్ అవడంతో ఇక్కడ ప్రొటెస్టులు ఎక్కువగా జరుగుతున్నాయని, దాంతోనే గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. నో ఇక్కడ మహారాష్ట్ర లాంటి పెద్ద స్టేట్
స్టేట్ లోని స్మార్ట్ మీటర్స్ ఇన్స్టలేషన్ ప్రాజెక్ట్ కనుక నిలిచిపోయినట్లయితే ఏ కంపెనీస్ అయితే ఇక్కడ నుంచి ఆర్డర్స్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ తోని వాళ్ళ కెపాసిటీస్ ని పెంచుకుని ఉంటారో ఆ కంపెనీస్ కి దీనివల్ల కొంతవరకు ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ఈ అప్డేట్ స్మార్ట్ మీటర్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వాటర్ అండ్ సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కన్స్ట్రక్ట్ చేసేటువంటి SCPC లిమిటెడ్ వాళ్ళు రైట్స్ ఇష్యూ ద్వారా ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ టోటల్ రైట్స్ ఇష్యూ సైజ్ 200 crores. ఈ రైట్స్ ఇష్యూలోని వీళ్ళు ఈచ్ షేర్ ని 13 రూపీస్ కి ఇష్యూ చేయబోతున్నారు. ప్రెసెంట్ మార్కెట్ లోని ఈ షేర్ ఆల్మోస్ట్ 22 రూపీస్ కి దగ్గరలో ట్రేడ్ అవుతున్నది. సో ఈ 22 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ ని వీళ్ళు 13 రూపీస్ కి ఇష్యూ చేయబోతున్నారంటే ఆల్మోస్ట్ 40% డిస్కౌంట్ లోని వీళ్ళు రైట్స్ ఇష్యూలో షేర్స్ ని ఇష్యూ చేయనున్నారు. అండ్ కమింగ్ టు రైట్స్ ఎంటైటిల్మెంట్ రేషియో, ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి ఈ SCPC లిమిటెడ్ యొక్క 55 షేర్స్ ఉంటాయో వాళ్ళు 6 షేర్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ రైట్స్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు June 25th గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే June 25th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. అండ్ ఈ రైట్స్ ఇష్యూ July 5th రోజున ఓపెన్ అయి July 19th రోజున క్లోజ్ అవుతుంది. వీళ్ళ దగ్గర నుంచి ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో SCPC లిమిటెడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ AMI ఆర్గానిక్స్ వాళ్ళు QIP రూట్ లో ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. అండ్ ఈ QIP June 18th రోజున అంటే నిన్న ఓపెన్ అయింది. ఈ QIP యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు 1228 రూపీస్ 71 పైసా పర్ షేర్ గా ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ ఈ QIP ఫ్లోర్ ప్రైస్ పైన వీళ్ళు ఫర్దర్ గా 5% డిస్కౌంట్ ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. మైట్ బి ఈ QIP లోని ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి వీళ్ళకి మంచి రెస్పాన్స్ కనపడినట్లుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లో AMI ఆర్గానిక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ డిజిటల్ టెక్నాలజీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డేటామెటిక్స్ వల్ల రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ డేటామెటిక్స్ వల్ల AI పవర్డ్ ఇంటెలిజెంట్ డాక్యుమెంట్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అయినటువంటి TrueCap Plus కి వీళ్ళకి పేటెంట్ వచ్చినట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ TrueCap Plus సాఫ్ట్వేర్ ద్వారా వీళ్ళ కస్టమర్స్ కి ట్రూ ఆటోమేషన్ బెనిఫిట్స్ ని డెలివర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఇన్వెంట్ చేసినటువంటి ఈ సాఫ్ట్వేర్ కి పేటెంట్ వచ్చిందంటే అది కంపెనీ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో డేటామెటిక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, టాటా మోటార్స్ వాళ్ళు ఈ జూలై మంత్ నుంచి వీళ్ళ కమర్షియల్ వెహికల్స్ పైన ప్రైస్ ఇంక్రీజ్ చేయనున్నారు. దీనిలో భాగంగా ఈ July 1st నుంచి వీళ్ళ అక్రాస్ కమర్షియల్ వెహికల్స్ పైన 2% వరకు ప్రైస్ ఇంక్రీజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రైస్ ఇంక్రీజ్ చేయడం ద్వారా వీళ్ళ ఇన్పుట్ కాస్ట్ ఏదైతే పెరుగుతున్నదో దాన్ని కస్టమర్స్ కి పాస్ ఆన్ చేస్తున్నారు కాబట్టి దాని వలన వీళ్ళ మార్జిన్స్ పైన ఇంపాక్ట్ పడకుండా ఉంటుంది. అండ్ టాటా మోటార్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఉన్నటువంటి సెకండ్ అప్డేట్, వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి JLR వాళ్ళు చైనాకి చెందిన ఆటోమొబైల్ కంపెనీ అయినటువంటి చెర్రీ ఆటోమొబైల్ వాళ్ళతోని కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ ఈ చెర్రీ ఆటోమొబైల్ లిమిటెడ్ వాళ్ళతోని JLR వాళ్ళకి చైనాలోని CJLR అనేటువంటి ఒక జాయింట్ వెంచర్ కంపెనీ ఉన్నది. ఈ జాయింట్ వెంచర్ కంపెనీలోని JLR వాళ్ళు 50% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే చెర్రీ ఆటోమొబైల్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు 50% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఈ న్యూ కొలాబరేషన్ లో భాగంగా JLR వాళ్ళ ఫ్రీ ల్యాండర్ బ్రాండ్ ఉన్నది కదా, ఈ బ్రాండ్ యొక్క లైసెన్స్ ని వీళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీకి ఇష్యూ చేయనున్నారు. వీళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ ఏం చేయనున్నదంటే ఈ చెర్రీ ఆటోమొబైల్ లిమిటెడ్ యొక్క అడ్వాన్స్ EV ఆర్కిటెక్చర్ ని యూజ్ చేసుకోవడం ద్వారా ఫ్రీ ల్యాండర్ బ్రాండ్ అండర్ లోని న్యూ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. వీళ్ళు కొత్తగా తయారు చేయబోయేటువంటి ఈ ఫ్రీ ల్యాండర్ EV పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో అది ఇనిషియల్ గా చైనాలోని అవైలబుల్ లోకి తీసుకొస్తామని, దాని తర్వాత మెల్లగా గ్లోబల్లీ ఈ వెహికల్స్ ని ఎక్స్పోర్ట్ కూడా చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఫ్రీ ల్యాండర్ బ్రాండ్ అండర్ లోని ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం ద్వారా ఇనిషియల్లీ చైనా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేయబోతున్నట్లుగా, దాని తర్వాత గ్లోబల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని కూడా క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ బ్రాండ్ లోని కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ కనుక బాగా పెరిగినట్లయితే అది టాటా మోటార్స్ వాళ్ళకి పాజిటివ్ కానున్నది. నెక్స్ట్ మనలో చాలా మంది ఆన్లైన్ లో ఈ-కామర్స్ వెబ్సైట్స్ ని యూజ్ చేయడం ద్వారా షాపింగ్ చేస్తూ ఉంటాం కదా, లైక్ అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇలా వేరియస్ వెబ్సైట్స్ ని యూజ్ చేసి షాపింగ్ చేస్తుంటాం. అండ్ ఒక్కోసారి మనం ఆర్డర్ చేసినటువంటి ప్రొడక్ట్ కాకుండా మనకి వేరే ప్రొడక్ట్స్ డెలివరీ అయినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇలాగే బెంగళూరుకి చెందినటువంటి ఒక కపుల్ అమెజాన్ లోని Xbox కంట్రోలర్ ని ఆర్డర్ చేశారంటే, వాళ్ళు ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళకి డెలివరీ అయితే వచ్చింది. కానీ ఆ డెలివరీ ఓపెన్ చేసినటువంటి కపుల్ కి అయితే ఒక పెద్ద షాకే తగిలింది. వాళ్ళ డెలివరీ బాక్స్ ని ఓపెన్ చేసేసరికి, మీకు ఇక్కడ వీడియో అయితే డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను. ఆ బాక్స్ ఓపెన్ చేసేసరికి వాళ్ళకి ఒక కోబ్రా స్నేక్ బయటపడిందంటే, పాము బయటపడిందంటే మనమే ఆ సిచ్యువేషన్ లో ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. బాక్స్ ఓపెన్ చేసేసరికి పాము వచ్చిందంటే బాబోయ్ నిజంగా తట్టుకోలేం. పాపం వాళ్ళు కూడా ఇలాగే షాక్ అయ్యి అమెజాన్ కి అయితే కంప్లైంట్ చేశారంట. అమెజాన్ కంప్లైంట్ చేసిన తర్వాత ఇష్యూ అయితే రిజాల్వ్ అయ్యి వాళ్ళకి రిఫండ్ అయితే వచ్చింది. కానీ నిజంగా వీళ్ళు డెలివరీలు అవి పంపించేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకుండా ఇలా పంపించి నిజంగా ఎవరికేం కాలేదు కాబట్టి దట్ ఈస్ ఫైన్. బట్ ఆ పాము బయటకు వచ్చి ఎవరైనా కాటేసి ఉంటే అది పెద్ద ప్రమాదం అయ్యేది కదా. సో నెక్స్ట్ టైం ఇలా జరగకుండా ఆన్లైన్ లో షాపింగ్ వెబ్సైట్స్ అవి ఏవైతే ఉంటాయో వాళ్ళైతే చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ అయితే తీసుకోవాలి. తీసుకోపోతే నిజంగా అది
ఎంతో మందికి హాని కలిగించేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సాందార్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక స్మాల్ నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళపైన ఒక సైబర్ ఇన్సిడెంట్ జరిగిందని, ఈ సైబర్ ఇన్సిడెంట్ లోని వీళ్ళకి చెందినటువంటి కొన్ని సిస్టమ్స్ అయితే ఎఫెక్ట్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ సైబర్ ఇన్సిడెంట్ జరిగిందని డిటెక్ట్ చేసిన వెంటనే వీళ్ళ టెక్నికల్ టీమ్ అండ్ అలాగే స్పెషలైజ్డ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ ప్రాంప్ట్లీ రెస్పాండ్ అవడం ద్వారా ఈ ఇన్సిడెంట్ వల్ల వీళ్ళ మీద పడేటువంటి ఇంపాక్ట్ అయితే కంట్రోల్ చేసినట్లుగా, అండ్ ఈ సైబర్ ఇన్సిడెంట్ వల్ల వీళ్ళకి చెందినటువంటి ఎటువంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కానీ డేటా కానీ బ్రీచ్ అవ్వలేదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో సైబర్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వీళ్ళు ప్రాంప్ట్ స్టెప్స్ తీసుకుని కంపెనీ యొక్క కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకుండా వీళ్ళు జాగ్రత్త పడ్డారు. కాబట్టి ఓకే, ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక లీక్ అయినట్లయితే అది కంపెనీ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ అయి ఉండేది. నెక్స్ట్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లోనే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ప్రీవియస్ గానే స్టేక్ అక్వైర్ చేశారు కదా, ఇప్పుడు మ్యాక్స్ లైఫ్ లో అగైన్ అడిషనల్ స్టేక్ ని అక్వైర్ చేసేందుకు గాను యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు మ్యాక్స్ లైఫ్ లోని 336 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా వీళ్ళ స్టేక్ ని 19.02% నుంచి 19.99% కి పెంచుకోబోతున్నట్లుగా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ అడిషనల్ స్టేక్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా వీళ్ళు మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళతో అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. అండ్ ఈ స్టేక్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా వీళ్ళకి కొన్ని రెగ్యులేటరీ అప్రూవల్స్ అవి రావాల్సి ఉన్నది. ఆ అప్రూవల్స్ వచ్చి ఈ ఎక్విజిషన్ కంప్లీట్ అవడానికి 2 to 3 months టైం పట్టేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. మ్యాక్స్ లైఫ్ లో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు అడిషనల్ స్టేక్ అక్వైర్ చేస్తున్నారని అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో యాక్సిస్ బ్యాంక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎస్కార్ట్స్ కుబోటా వాళ్ళు ప్రీవియస్ గా వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా రాజస్థాన్ లోని ఒక ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేసేందుకు గాను ల్యాండ్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా రాజస్థాన్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని సబ్మిట్ చేయడం జరిగింది. కాకపోతే వీళ్ళు ఏదైతే లొకేషన్ ని సెలెక్ట్ చేసుకున్నారో ఈ లొకేషన్ రిలేటెడ్ గా డీటెయిల్ గా అసెస్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ ని సెటప్ చేసేందుకు గాను వీళ్ళకి కావాల్సినటువంటి కీ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఈ లొకేషన్ మీట్ అవ్వట్లేదని, సో దాంతోనే ఇక్కడ ప్రీవియస్ గా గ్రీన్ ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేయడానికి ఏదైతే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని సబ్మిట్ చేశారో దాన్ని విత్డ్రా చేసుకున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో ఇక్కడ లొకేషన్ లో అయితే ఈ ప్లాన్ ని సెటప్ చేయట్లేదు, కానీ వీళ్ళు గ్రీన్ ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేద్దాం అనుకున్న ప్లాన్ ఏదైతే ఉన్నదో అది కంటిన్యూ చేస్తున్నామని, దీనికోసం అని చెప్పి రాజస్థాన్ తో పాటుగా వేరియస్ అదర్ స్టేట్స్ లోని వీళ్ళు ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అన్ని మీట్ అయ్యేటువంటి ఒక లొకేషన్ అంటే ఏదైనా స్టేట్ లోని ఒక మంచి లొకేషన్ దొరికినట్లయితే వీళ్ళు ఫ్యూచర్ లోని ఈ గ్రీన్ ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ సోనా బిఎల్డబ్ల్యూ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ సోనా బిఎల్డబ్ల్యూ కి చెందినటువంటి కొన్ని ప్రొడక్ట్స్ ఆల్రెడీ ఆటో పిఎల్ఐ స్కీమ్ లో సెలెక్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కోసం అని చెప్పి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ట్రాక్షన్ మోటార్స్ ప్రొడక్ట్ కూడా ఆటో పిఎల్ఐ స్కీమ్ లోని సెలెక్ట్ అయినట్లుగా, అండ్ దీని రిలేటెడ్ గా వీళ్ళకి నిన్న మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ లెటర్ రిసీవ్ చేసుకున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళ అనదర్ ప్రొడక్ట్ కూడా ఆటో పిఎల్ఐ స్కీమ్ కి సెలెక్ట్ అయింది కాబట్టి దీని ద్వారా వీళ్ళకి పిఎల్ఐ స్కీమ్ లో వచ్చేటువంటి ఇన్సెంటివ్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది సోనా బిఎల్డబ్ల్యూ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్ వాళ్ళు QIP రూట్ లో ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. ఈ QIP June 18th రోజున అంటే నిన్న ఓపెన్ అయింది. ఈ QIP ద్వారా వీళ్ళు టోటల్ గా 1200 crores ఫండ్ రైజ్ చేయనున్నారు. అండ్ ఈ QIP యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు 4426 రూపీస్ 11 పైసా పర్ షేర్ గా ఫిక్స్ చేయడం జరిగింది. ఫర్దర్ గా ఈ ఫ్లోర్ ప్రైస్ పైన 5% వరకు డిస్కౌంట్ ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. మైట్ బి ఈ QIP కి ఇన్స్టిట్యూషన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినట్లుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ హైటెక్ ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి రాజు ఇంజనీరింగ్ వాళ్ళ బోర్డు ఈ June 24th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నారు. వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారన్నది చూడాలి. వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఫ్యాషన్ అండ్ రీటైల్ కంపెనీ అయినటువంటి ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా విరాట్ కోహ్లీ గారు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడమే కాకుండా ఆయన ఇన్వెస్ట్ చేసినటువంటి కంపెనీ అయిన రాంగ్ లోని స్టేక్ అక్వైర్ చేయబోతున్నట్టుగా చాలా రోజుల నుంచి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి కదా. దీని రిలేటెడ్ గా ఇప్పుడు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన ఆదిత్య బిర్లా డిజిటల్ ఫ్యాషన్ వెంచర్స్ లిమిటెడ్ వాళ్ళు యూనివర్సల్ స్పోర్ట్స్ బిజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని మైనారిటీ స్టేక్ 16% స్టేక్ అయితే ప్రెజెంట్ వీళ్ళు అక్వైర్ చేయబోతున్నారు. ఫ్యూచర్ లోని ఈ కంపెనీలో వీళ్ళు మెజారిటీ స్టేక్ ని కూడా అక్వైర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఈ కంపెనీలోని ఈ స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళు రాంగ్ బ్రాండ్ నేమ్ తోని ఫ్యాషన్ అపారల్ ఫుట్వేర్ అండ్ యాక్సెసరీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడంతో పాటు డిస్ట్రిబ్యూషన్ కూడా చేయనున్నారు. సో ఈ విధంగా ఎక్విజిషన్స్ చేయడం ద్వారా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో కొన్ని ఇంపార్టెంట్ బ్లాక్ డీల్స్ జరిగాయి. వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఇండస్ టవర్స్ లోని వోడాఫోన్ గ్రూప్ వాళ్ళు హోల్డ్ చేసినటువంటి స్టేక్ ని బ్లాక్ డీల్ లో సెల్ చేయొచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి న్యూస్ నడుస్తుంది కదా. ఈ రోజు అయితే ఈ బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ లో ఇండస్ టవర్స్ లో వోడాఫోన్ గ్రూప్ వాళ్ళు నియర్లీ 20% స్టేక్ ని సెల్ చేసినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ అంతేకాకుండా ఈ రోజు ఎయిర్టెల్ వాళ్ళు ఇండస్ టవర్స్ లోని అడిషనల్ గా 1% స్టేక్ ని అయితే అక్వైర్ చేసినట్టుగా కూడా అప్డేట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఎయిర్టెల్ వాళ్ళకి ఇండస్ టవర్స్ లో స్టేక్ ఉన్నది. ఇప్పుడు అడిషనల్ గా ఈ 1% స్టేక్ ని అక్వైర్ చేయడం జరిగింది. ఒకవేళ వోడాఫోన్ గ్రూప్ వాళ్ళు ఈ బ్లాక్ డీల్లో ఈ స్టేక్ ని సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనం చూడాలి. ఇంత లార్జ్ సైజ్ లోని ఈ బ్లాక్ డీల్ జరగడంతోనే ఈ రోజు సెషన్ లో ఇండస్ టవర్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా లో కూడా ఈ రోజు సెషన్ లో ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని నియర్లీ 6.2% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ 6.2% ఈక్విటీలోని నియర్లీ 5% ఈక్విటీ వరకు షాంఘై బేస్డ్ కంపెనీ అయినటువంటి ఫోజన్ ఫార్మాసిటికల్స్ గ్రూప్ వాళ్ళే సెల్ చేసినట్లుగా మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. వీళ్ళ దగ్గర నుంచి ఎవరు ఎక్వైర్ చేశారన్నది మనం చూడాలి. నెక్స్ట్ ఐరన్ అండ్ స్టీల్ ఫోర్జింగ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే సన్సిరా ఇంజనీరింగ్ లో కూడా ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ లో నియర్లీ 11.6% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని క్లయింట్ ఎబినీ వాళ్ళు 9.38% ఈక్విటీని సెల్ చేసి ఉండొచ్చని అండ్ అలాగే వీళ్ళతో పాటుగా సివిజీ ఎంప్లాయ్ ఎబినీ వాళ్ళు నియర్లీ 2.28% ఈక్విటీని సెల్ చేసి ఉండొచ్చని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ వీళ్ళే సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు ఎక్వైర్ చేశారన్నది మనం చూడాలి. వీటితో పాటు పిరామిల్ ఎంటర్ప్రైజెస్ లో కూడా ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ లోని 4.8% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. అండ్ అలాగే జెడ్ఎఫ్ కమర్షియల్ లో కూడా ఒక బ్లాక్ డీల్ లోని 7.6% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ ఎంటైర్ బ్లాక్ డీల్స్ ఏవైతే జరిగాయో వీటిలో బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్న డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.